महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి వారం 4వ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తే ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజుడు ఆయన కూడా కుంభం రాశిలోకి, కుజుడు కూడా ఉచ్చస్థితి అయిన మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వారం 23వ తారీఖు నుంచి మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది, మనం ఆల్రెడీ పంచగ్రహ కూటమి రాహుతో కలిసిన వీడియోస్ అన్నీ చేసుకున్నాం, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది. సో కుజ రవి బుధ రాహు శుక్రులతో కలిసి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడటం ఈ వారం చాలా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఇక చంద్రుని యొక్క సంచారం చూస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే కనుక గురువు గారు వక్రించి మిథున రాశిలో, సింహంలో కేతువు సంచరిస్తున్నారు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఈ యొక్క ట్రాన్సిట్ ఆధారంగా. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ వారం వీళ్ళకి ద్వితీయంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో రాహు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి సంబంధించి బాగా ఇక్కడ యోగిస్తూ ఉంది. సో మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో వృషభ రాశి వారికి మంచి వెన్నుదన్నుగా గురు భగవానుడు ఉండటం, కానీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం, ఫ్యామిలీ పరమైన విషయాల్లో మాత్రం కొన్ని ఆరోగ్యపరమైనవి కానీ కొన్ని రకాల సమస్యలు కానీ ఇక్కడ ఉండటం మనం గమనించవచ్చు. అయితే ఈ వారం నుంచి మనం చూస్తే కనుక రవి గత వారం నుంచి వీళ్ళకి దశమ స్థానంలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు కూడా భాగ్యస్థానం వదిలేసి ఆయన దశమంలోకి వెళ్తున్నాడు. చాలా వరకు దిస్ ఈజ్ వెరీ రిలాక్స్మెంట్ పీరియడ్గా మనం చెప్పాలి వృషభ రాశి వారికి సంబంధించి. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రాజెక్ట్స్ ఆగిపోవటం కానీ, చాలా వరకు ఆఫర్లు ఆగిపోవటం కానీ, లేదా ఈ రాశికి మెయిన్గా రావాల్సిన డబ్బులకి సంబంధించిన విషయాల్లో కానీ, సో ఇలాగా కొన్ని భాగ్యస్థానానికి సంబంధించిన విషయాల్లో, లక్ అండ్ ఫార్చ్యూన్కి ముఖ్యంగా అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కొంచెం వీళ్ళకి పాజిటివ్నెస్ తగ్గడం మనం ఎక్కువ గమనించి ఉండొచ్చు. నేటి గత వారం నుంచి దశమంలోకి ఎంటర్ అయిన రవి ఉద్యోగ ప్రయత్నాలకి సంబంధించి కావచ్చు, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనూ, ప్రొఫెషనల్ కెరీర్ పరమైన విషయాల్లో కూడా మంచి గ్రోత్ని ఇక్కడ రవి ఇచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ యు లూజ్ యువర్ ఇన్నర్ పీస్, మీ మానసిక ప్రశాంతతను మీరు లూజ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అంతగా పని ఒత్తిడి కావచ్చు, పోన్లేరా బాబు ఇన్నాళ్ళకి కరెక్ట్గా నాకు తగ్గ పని, నేను చేయదగ్గ పని, నాకు చేతికి రావాల్సిన పని నాకు వచ్చింది అనుకునే విధంగా ఉండటం వల్ల కొంచెం అలా ఫార్వర్డ్గా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్, ఇక్కడ మీ ఇంటి గురించి కంటే ఎక్కువ మీరు ప్రొఫెషన్ గురించే ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళు ఇంకా కెరీర్కి సంబంధించి ఉద్యోగం పొందడం కోసం రెఫరెన్స్లు ఇంకా వెతుక్కోవడానికి సంబంధించి, సో అలాగే మంచి జాబ్ రావడానికి కూడా ఈ టైం చాలా ఉపయోగపడుతుంది. కుజుడు కూడా ఈ వారం నుంచి చక్కగా ఎంటర్ అవుతున్నారు ఈ రాశికి దశమ స్థానంలో. ఇక్కడ 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే మంగళ, బుధ, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. ఎప్పుడైతే వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో
ఈ రాశికి మనం చూస్తే అంటే మారుతున్న పరిస్థితులు, వర్క్ పరంగా పెరుగుతున్న వర్క్ లోడ్ కానీ, సో ఈ పరమైన విషయాల్లో మాత్రమే వీళ్ళకి కొంచెం ఏదైనా సరే ఇంపాక్ట్ అనేది మనకి జనరల్గా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మెయిన్గా మొదటి 2 రోజులు ఆది సోమవారాల్లో కొంచెం టెన్స్డ్ మైండ్ అనేది ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ బుధవారాలు రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉందో రాశ్యాధిపతి శుక్రుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. సో వర్క్ని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు మంగళ బుధవారాల్లో. సో ఎంతైతే వర్క్ పెరుగుతుందో, వర్క్ మీద మీకు ఎంతైతే మళ్ళీ ప్రెషర్ పెరుగుతుందో ఆ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి రాశ్యాధిపతి స్వతహాగా మీ రాశికి శుక్రుడు అవటం వల్ల మళ్ళీ ఓకే అంత ప్రెషర్ తీసుకోవచ్చు, కొంచెం ఎందుకు మరి అంత అగ్రెసివ్గా చేయటం, కొంచెం రిలాక్స్డ్గా కొంచెం ప్లెజెంట్గా చేద్దాంలే అన్న ఒక ధోరణి, మళ్ళీ న్యూట్రలైజ్డ్ వర్క్ విషయంలో మళ్ళీ న్యూట్రలైజ్డ్గా ఉండాల్సి రావటం మనకు అనిపిస్తుంది. అలాగే గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇప్పుడు చూస్తే ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి, ద్వితీయంలో ఆల్రెడీ గురుడు ఉన్నాడు, ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా మళ్ళీ దశమ స్థానంలో ఉన్నారు. సో దశమ స్థానంలో ఈ యొక్క బుధుడి యొక్క సంచారం జనరల్గానే 10th హౌస్లో బుధుడు కూడా యోగిస్తాడు. సో ఇక్కడ అలాగే కుజుడు, శుక్రుడు, బుధుడు ఇలా అన్ని గ్రహాలు పంచగ్రహ కూటమిగా 10th హౌస్ మీద ఏర్పడటం, ఒక ప్రెషర్ అనేది స్టార్ట్ అవటం, కర్మస్థానం ఎక్కువ ప్రభావితం అవుతుంది, ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఎక్కువ ప్రభావితం అవుతుంది. ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు పైగా గురుడు కూడా మళ్ళీ సేమ్ 10th హౌస్ని చూస్తున్నారు. సో 6 గ్రహాల యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ కానీ ఇక మొత్తం వీటి ఇంపాక్ట్ 10th హౌస్ మీద ఉండటం వల్ల సో కర్మస్థానం అనేది ఎక్కువ ప్రభావితం అవుతూ ఉంది. కాబట్టి చేసే పనుల్లో ఏ పనులు అవుతాయి, ఏ పనులు అవ్వవు. ఎందుకంటే రవికి శుక్రుడి శత్రువు, కుజుడికి బుధుడి శత్రువు. సో ఎప్పుడైతే ఇక్కడ ఒక గ్రహయుద్ధం కూడా ఈ పంచగ్రహ కూటంలో ఏర్పడుతుందో ప్రొఫెషన్ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొన్నిసార్లు ఈ కుజ బుధుల వల్ల ర్యాష్ కమ్యూనికేషన్ వల్ల కొన్నిసార్లు అనవసరమైన గొడవలు ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో అంటే ఏ పని చేస్తే మనకి అంటే ఏ పని అయితే మీకు ఫ్రెండ్లీగా అవుతుందో ఆ పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. సో అనవసరమైన డిస్కషను, డిబేటు, నాన్ ఫ్రెండ్లీగా ఉండే వర్క్ జోలికి కూడా మీరు పోతే అది అలాగే మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే పంచగ్రహ కూటమి అనేది 10th హౌస్లో జరుగుతుంది కాబట్టి, సో ఇన్ని గ్రహాల యొక్క కాన్సన్ట్రేషన్ 10th హౌస్ మీద ఉంది కాబట్టి కొద్దో గొప్ప ఇది బెటర్. ఏంటంటే కొంత జాబ్ లేని వాళ్ళకి జాబు మీరు తెచ్చుకోవడానికి ఎన్ని విధాలుగా మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇక్కడ ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి ఈ టైంలో. కాబట్టి మీరు అలా చక్కగా చేసుకుంటే మంచిది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూసినట్టే కనుక ప్రజెంట్ ఈ వారానికి వచ్చేసరికి లాభస్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఈ 10th హౌస్లో ఈ గ్రహాలు ఉన్న ఆ రాశ్యాధిపతి శని కూడా లాభంలోనే ఉన్నాడు. సో కాబట్టి మీరు చక్కగా వర్క్లో చూపించే ప్రతి ఎఫర్ట్ కూడా డెఫినెట్గా అది రికగ్నేషన్, గుర్తింపు వైపుగా వెళ్ళే విధంగానే ఈ వారం మీకు తోడ్పడే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వర్క్ లైఫ్ని అయితే బ్యాలెన్స్ చేసుకోండి. అందుకని ప్రత్యేకించి పెద్ద రెమెడీస్ ఏమి ఈ వారంలో పెద్ద చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇష్టదైవ ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.